యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ వివాహిత మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు. ప్రియుడు ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే గ్రామానికి చెందిన మల్లారెడ్డితో స్వరూపకు గత కొంతకాలంగా పరిచయం ఏర్పడి అది వివాహితుల సంబంధంగా మారింది. ఈ విషయమై కుటుంబంలో విభేదాలు చోటు చేసుకోగా ఇటీవల స్వరూప బంధువుల ఇంటికి వెళ్లి ఉరివేసుకున్న ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అనంతరం ఆమెను హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వరూప ఆత్మహత్యకు మల్లారెడ్డే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఆత్మకూరులోని అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం భువనగిరి మోత్కూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆందోళనలు విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి పిల్లలకు న్యాయం చేయాలని, ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఆపిరని అడిగినాం అంటే మీ బాడీ తీసుకొని మీ బాబు మన ఇంటి దగ్గర వేస్తాము, మేము ఆడ చేసుకున్నాను. లేదు మీ ఇడికే రావాలి, ఇన్నే ఉంటాం, మేము వాళ్ళకేం సంబంధం ఉండదు కదా. మాకు అన్యాయం చేయని దగ్గరనే మేము అన్నీ వేసుకుంటాం, మేము గొడవ చేసుకుంటాం, మీరేం మధ్యలో రాకుండా నమ్ముతాం. అయినా అట్లా గొడవలు చేసి లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని బెటాలియన్ దింపడం అవసరం ఏముంది సార్? బెటాలియన్ దింప అంత పెద్దగా మేము ఉండేదే మేము సామాన్యం మేము ఉన్నోళ్ళంగినా కాదు. మాకే వాళ్ళు బెటాలియన్ దింపి అంత పెద్ద గొడవ చేసుడు, కొట్టుడు. నీకేం న్యాయం కావాలి? న్యాయం చేయండి సార్. ఏదున్నా ఆయన రావాలి, మాట్లాడాలి. ఏదున్నా నాగం మల్లారెడ్డిని జాస్ పెట్టింది సార్ ఇల్లు. అంటే మీ మమ్మీ మృతికి కారణం నాగం మల్లారెడ్డి సార్. అతనే ఆ రోజు సూసైడ్ చేసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఆ రోజు నైటే వెళ్ళిపోయాడు. సూసైడ్ చేసుకున్న నైటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన వాళ్ళ మమ్మీకి కొంచెం నాకు న్యాయం కావాలి. మా మమ్మీ చనిపోయిందంటే వీడే కారణం కాబట్టి మేము ఇక్కడ వేసినాం. ఈరోజు మాకు న్యాయం అంటూ చెప్పమంటే ఇన్ని రోజుల నుంచి ఎవరు చూపించట్లేదు. 1 మంత్ నుండి డిఎస్పీ ఎవరో వాళ్ళకి బద్దం వెంకటరెడ్డి అని ఉండంట, వాడిని పట్టుకొని మాత్రం మమ్మల్ని నాగం చేసి పెట్టింది సార్. అసలు మా మమ్మీ మైండ్ మాత్రం ఇది కానీ కాదు. అలాంటి దాన్ని ఏమో ఆగం చేసి మొత్తం మమ్మల్ని నాగం పట్టించి ఇప్పుడు మా తల్లి మాకు లేకుండా చేసి ఇలా వాడు ఎక్కడో పరారైపోయి మమ్మల్ని నాగం పట్టించి ఇప్పుడు రోడ్డు మీద పడేసింది సార్. మా బాధ ఏందో వాడు మాకు న్యాయం. మల్లారెడ్డి అన్నతను శిఖస్వరూప వీళ్ళు ఒక కుటుంబం, 2 కుటుంబాలు స్నేహపూర్వకంగా ఒక 6 నెలల నుంచి తిరిగారు. తిరిగిన తర్వాత తిరిగిన క్రమంలో అమ్మాయికి ఏదో ప్రలోభ తెచ్చి ఆ అమ్మాయిని అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. 20 రోజుల క్రితము ఇంట్లో నుంచి తీసుకెళ్ళి కొమరవెల్లి దగ్గర తను ఒక రూమ్లో నుంచి పిల్లల్ని మమ్మీ శ్రీశైలం పోయింది, శ్రీశైలంలో లొకేషన్ చూపిస్తుంది, మా డిఎస్పీ గారు మీ ఫోన్ ట్రేస్ చేసి అక్కడ చూపిస్తుందని చెప్పేసి వీళ్ళకి అబద్ధం చెప్పి చివరికి అక్కడ అంతా తిప్పించారు. అక్కడ ఎక్కడ దొరకకపోయేసరికి మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. సార్ మా అమ్మాయి దొరకట్లేదు సార్, పలానా నాగం మల్లారెడ్డి మీద మాకు నమ్మకం, అతనే తీసుకుపోయిన అనుమానం ఉందని చెప్పడం జరిగింది. పోలీస్